ఇప్పుడు మీరు లావణ్య రాజ్ తరుణ్ ఇంట్లో పనిచేశానని చెప్పి సర్వెంట్ అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. ఏంటి మీరు ప్రూఫ్లు ఏంటి? ఆమె దగ్గర పనిచేసినట్టు లేకపోతే రాజ్ తరుణ్ దగ్గర లావణ్య దగ్గర పనిచేసినట్టు ప్రూఫ్స్ ఏంటి ఆడియన్స్ కోసం? ఒక రికార్డింగ్ వినిపిస్తారు. డబ్బులు అడిగింది నేను. ఎవరిని అడిగారు మీరు? లావణ్య గారిని. వాళ్ళ బ్రదర్ని కూడా అడిగినా. ఓకే, నీకు రావాల్సిన డబ్బులా? ప్రూఫ్స్ అంటే ఇప్పుడు ఫొటోస్ అవి ఉన్నాయి, కాకపోతే ఫొటోస్ లో లావణ్య గారు ఉండరు. కాకపోతే అట్లీస్ట్ ఆడియో ఒకసారి వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఇంట్లో శ్యామ్ చెప్పు. ఇంత బాగానే అక్క. పర్లేదు శ్యామ్. అక్క అన్న కాదు, ఇంకా 2000 వేయలేడక్క కార్తీక్ అన్న. మొన్న ఫోన్ చేసిన జ్వరం వచ్చింది, అయితే ఫీవర్ వచ్చింది, హెల్త్ బాగోలేదు. అయితే 200 ఏమో ఇచ్చిండు. హాస్పిటల్కి పోతుంటే 200 ఏమో ఇచ్చిండు. కొంచెం మే కదక్క హాస్పిటల్కి వెళ్తా నేను. బాగా హెల్త్ బాగోలేదు నాది. ఈ ఆడియో పని వదిలిపెట్టేసి రిటర్న్ వచ్చేసిన తర్వాత డబ్బుల కోసం ఇంకొన్ని డబ్బులు వచ్చేవి ఉన్నాయి, 2000 వరకు. ఆ డబ్బుల కోసం అని చెప్పేసి మాట్లాడింది ఇది. అండ్ డాగ్స్ అది ఒకసారి డాగ్లతో కూడా ఉన్న వీడియో. ఓకే, ఒక 14 ఉంటాయి డాగ్స్ అవి. మొత్తం చూసుకునేది ఏంటి? అదేముంది? వీడియో ఉందా? డాగ్స్ ఇట్లతో ఉన్నది. ఓకే, ఫొటోస్ వీడియోస్. ఓకే, ఈ పప్పీస్ అవన్నీ వాళ్ళే. మీరు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఏ వర్క్ కోసం వెళ్ళారు అక్కడికి? డాగ్స్ని చూసుకోవడం. ఓన్లీ డాగ్స్ చూసుకోవడం. ఓకే, ఇంట్లో ఏమైనా వస్తువులు ఏమైనా ఉంటే తీసుకురావడం బయట నుంచి. చిన్న చిన్న ఏమైనా వస్తువులు, డాగ్స్కి కానీ ఏమైనా షాప్కి కానీ చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా. యాక్చువల్గా మ్యాక్సిమం ఫుడ్ పెడతారు ఆర్డర్స్. తర్వాత ఏమైనా సామాన్ ఉంటే మనం తీసుకురావడం, అంతే. చిన్న చిన్న వస్తువులు, ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ మీరు తీసుకొస్తారు. అంతే. లావణ్య దగ్గర ఎంతమంది ఉన్నారు సర్వెంట్లు? మీరు ఇంకా ఇంకొక వర్కర్ ఉంటుంది, లేడీ వర్కర్. ఇద్దరు ఉంటారు. మీరేమో కంప్లీట్గా ఇది తనేం చేస్తారు? హోమ్ మేడ్ ఇక మొత్తం. అంటే ఇంట్లో క్లీన్ చేయడం, తోడవడం, ఊడవడం. మీతో మాట్లాడింది ఎవరు? మిమ్మల్ని సర్వెంట్గా పెట్టుకుంది ఎవరు? రాస్తారన్నా లేకపోతే లావణ్య గారు? ఎవరు మాట్లాడారు మీతో? శాలరీస్ కనుక మీకు చూసేది? శాలరీ మొత్తం చూసుకునేది అన్న, మాట్లాడింది మాత్రం లావణ్య. మీతో అపాయింట్ చేసుకున్నది లావణ్య. ఓకే, శాలరీస్ పేమెంట్లు ఇచ్చేది రాస్తాను సార్. మధ్యలో ఇందాక కార్తీక్ అన్నారు, ఎవరు అతను? అలాగే లావణ్య వాళ్ళ బ్రదరు. కార్తీక్ కూడా అక్కడే ఉంటాడా? అక్కడే ఉంటాడు. ఓకే, వీళ్ళు ముగ్గురు ఉంటారా? లావణ్య, రాస్తాను, కార్తీక్? లేదు, రాస్తాను వెళ్ళిపోయాడు. ఓకే, 2 months బ్యాక్, 3 months 4 months అవుతుంది దగ్గర వెళ్ళిపోయాడు. అసలు అయితే అక్కడికి వెళ్ళి ఆమె జైల్లో నుంచి డ్రగ్స్ కేసులో. అంటే మా అల్లుడు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిండో June 1, దానికంటే నెల ముందే అక్కడ నుంచి రాస్తాను సార్, అక్కడ నుంచి వీళ్ళ నుంచి వెళ్ళిపోయాడు. మావాడు ఎవడైతే ఉన్నాడో వాడు అక్కడ ఉన్నప్పుడు రాస్తారు 1 year నుంచి మావాడు ఉండే. అప్పుడు రాస్తారు సారు, లావణ్య గారు, వీళ్ళందరూ అక్కడే ఉండేది. ఎప్పుడైతే ఆమె డ్రగ్స్ కేసు జైలుకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రాకముందే రాస్తారు సారు అక్కడ నుంచి కాల్ చేసేసుకొని వాళ్ళ పేరెంట్స్ పట్టుకొని వేరే దగ్గర రెంట్ ఉంటున్నాడు. అంటే అతను సొంత వీళ్ళని వదిలిపెట్టేసుకొని బయట రెంట్ ఉంటున్నాడు. ఏమే డ్రగ్స్ కేసు నుంచి బయటకు వచ్చిన నెల 15 రోజుల తర్వాత మా 3 months తర్వాత నేను అపాయింట్మెంట్. మా వాడు అక్కడ నుంచి వెళ్ళిపోయి వీడు జాయిన్ అయినా. మేము పెట్టిన అతను చెప్పలేదు ఇవన్నీ, ఎలా ఉంటుంది వర్క్, ఎలా ఉంటుంది ఏంటి? అప్పుడు రాస్తాను సార్ ఉండే కాబట్టి టార్చర్ లేకుండా వాడి సార్ ఉండే. వాడు ఏంటంటే కొంచెం వాళ్ళకి తగ్గట్టు మారిపోతాడు అన్నమాట. మా వాడు కూడా వాళ్ళకి తగ్గట్టు. వాళ్ళ మెంటాలిటీ ఎట్లా అంటే వాళ్ళతోటి కలిసిపోతే మాత్రం అదొక స్వర్గంలో ఉంటుంది. ఇక లేదు అని చెప్పేసి ఏదో కొన్ని ఉంటే నరకంలో ఉంటుంది. రాస్తాను సార్ ఉన్నప్పుడు అంత లేకపోవు. ఇప్పుడు మావాడు చూసినంత వాడు చూడలేడు. సార్ ఉండే అప్పుడు ఇప్పుడు ఓకే అని చెప్పేసి కొంచెం ఉండేది. దానికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు అంటే చలో వెళ్ళిపో అక్కడికి, ఎందుకు మనకి దొరికాయి అనుకున్నా వర్క్స్, వచ్చాయి లైట్ తీసుకో. మావాడు ఎందుకు వచ్చాయి, నువ్వు వచ్చాయి, డబ్బులు ఇవ్వట్లేదు అంటే అడుక్కో, ఎందుకు ఇయ్యరట అడుగు, మంచిగా ఉండదు ఇయ్యరట, ఎందుకు అడుగు ఇయ్యరట అని చెప్పి వాడే. అంటే ఇలా అంటున్నారంటే అరే చక్క ఫస్ట్ బయటికి వచ్చాయి, పైసలు కూడా ఇచ్చాడు, అవసరం లేదు, నీకు ఇప్పిస్తాను, మళ్ళీ ఇప్పిస్తాను, ఫస్ట్ బయటికి వచ్చాయి. వాడే రాజకీయం మాట్లాడి నువ్వు బయటికి వచ్చాయి. అరే అక్క చూపించుకుని కొడతా అంటున్నారా, లావణ్య చూపించుకుని కొడతా అంటున్నారంటే నువ్వు చక్క బ్యాగ్ వేసుకొని చక్క బయటికి వచ్చాయి. ఓడేమంటాడు చూసుకుందాం ఫస్ట్, బయటికి వచ్చాను ఫస్ట్. ఆ ఇళ్ళకి బయటికి వచ్చాయి ఫస్ట్. నువ్వు బయటికి వచ్చేసి ర్యాపిడ్ బుక్ ఇస్తాను, ఎవడు పడతాడు చెప్పుకొని కొడతా అంటే ఓడి కొడతా అంట అది. నువ్వు బయటికి వచ్చాయి ఫస్ట్, నువ్వు బయటికి వచ్చి, నువ్వు అవసరం లేదు మనకు డబ్బులు వద్దు, ఏమొద్దు, ఏం అవసరం లేదు, దా నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళు. ఎందుకు అలా ధమ్కీలతో మనకి ఎందుకు? ఓకే, ఎందుకు చెప్పు తీసుకుని కొడతానన్న అనే స్టేజ్ ఎందుకు వచ్చింది? ఏ విషయంలో జరిగింది? అంతే, ఆమె ఫ్రస్ట్రేషన్లో ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. ఏమైనా ఇట్లా కనబడడం అనుకో, అక్క తెమ్మన్నాం అనుకో, అక్క కొంచెం వేరే వర్క్ ఉంది అక్క, డాగ్స్ని విడిచిన లోపల విడిచి వెళ్తా అంటే నేను చెప్పింది చేయాలి ఫస్ట్. నువ్వు చెప్పు తీసుకొని కొడతా, అది తీసుకొని కొడతా, తిట్టడం, బూతులు తిట్టడం, వాళ్ళ బ్రదర్ తిట్టడం,
అంటే డాగ్స్ని ఒక టైంలో 2 times ఇచ్చేవాళ్ళు అనమాట. నాకు నేను పనుకున్న టైంకి కూడా ఫోన్ చేసి డాగ్స్ని విడు అంటే కావులు ఇచ్చి విడు అన్న నాకు టైం సరిపోవట్లేదు అన్న, నేను తిన్నా ఇప్పుడే తిన్నా, నాకు 12 అవుతుంది, మళ్ళీ 12 అవుతుంది, ఈ టైంలో డాగ్స్ని విడిచడం ఏంటంటే లేదు విడాలి కన్ఫర్మ్ విడాలి, పనుకున్న టైం విడిచి పండుకోని అంటాడు. అన్ని ఇప్పుడు విడిచింది నాకు ఒకటి అయిపోతుంది, మళ్ళీ డాగ్స్ని విడిచాను అంటే 1 అయిపోతుంది, మళ్ళీ నేను 6కి లేవాలా, మళ్ళీ లేచింది మళ్ళీ అదే గొడ్డు చాకరీ చేయాలా, నాకు టైం తిండికి కూడా టైం దొరకదు. మళ్ళీ మీరు అటు షాప్లో పంపిస్తారు, అటు పంపిస్తారు, నడుచుకుంటూనే వెళ్ళి రావాలా, దగ్గర 500 meters షాపులు ఉంటాయి దగ్గర. అది కోకాపేట ఇలా హైట్లో ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి రావాలంటే బాగా టైం పడుతుంది. స్కూటీ మస్తాన్ సాయి తీసుకొని వెళ్ళిపోయాడు. మస్తాన్ సాయి స్కూటీ తీసుకెళ్ళిపోయాడు అంటే వెహికల్ ఇక్కడ పెట్టేసి మస్తాన్ స్కూటీ మస్తాన్ సాయిదో రాజస్థాన్ సార్దో లావణ్య గారిదో తెలియదు, అక్కడ ఉండేది రాజస్థాన్ సార్ ఇంట్లో వర్కర్స్ కోసం అని కొని పెట్టాడు అనమాట అక్కడ. ఓకే, తర్వాత తీసుకెళ్ళిపోయాడు అతను తీసుకెళ్ళిపోయాడు. అంటే ఆయనకు ర్యాపిడ్ దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. అది మస్తాన్ సాయి ఎప్పుడు వచ్చేవాళ్ళు? ఎప్పుడంటే ఇప్పుడు వచ్చేవాడు. మీరు ఉన్నప్పుడు రాజస్థాన్ ఏమైనా వచ్చారా? 1 month లో డాగ్ చనిపోయిందని వచ్చాడు. డాగ్ చనిపోయిందా? డాగ్ చనిపోయిందని రాస్తారు సార్, ఒక్కసారి వచ్చాడు సార్. ఓకే, అలా వచ్చి 1/2 hour ఎడి చేసి కొంచెం రైస్ ఉంటే రైస్ తినేసి వెళ్ళిపోయాడు. అప్పుడు లావనే లేదా? ఉంది. అదే డాగ్ పర్సనల్ డాగ్ కోసం, డాగ్స్ అంటే బాగా ప్రాణం అన్నాడు అన్న కోసం, అన్నకు బాగా ఇష్టం. ఆ డాగ్ని కూడా ఇడిచేటే వెళ్ళిపోయాడు అనమాట, ఆమె టార్చర్ తట్టుకోలేక. ఆ డాగ్స్ని కూడా ఇడిచేటే వెళ్ళిపోతున్నాడు ఆఖరికి. ఇప్పటికి కూడా ఆ డాగ్స్ అంటే బాగా ఇష్టం అన్నకు.